రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్యా సంస్థలకు ఇవ్వవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్పై ఇలా తెలుగుదేశం పార్టీ నుండి మేము ఇక్కడ స్థానిక మంత్రి గారిని కోరుతున్నాం. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము మరి ఈ కాలేజీ యాజమాన్యాలకు 4,500 కోట్ల నుండి 4,200 కోట్లు ఇవ్వవలసి ఉండగా మరి ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు విద్యార్థులు. కాబట్టి ఆ హెచ్చు తగ్గులను చూసి మరి ప్రభుత్వాలు కాలేజీలకు ఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, చేతగన్ ప్రభుత్వం మరి పేద విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తాను బకాయి చెల్లి ఉన్న డబ్బులు 4,100 కోట్ల రూపాయలు నిక్కచ్చిగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే నాయకులను మేము అడుగుతున్నాం. పేద విద్యార్థులకు ఆ 4,100 కోట్లు రాని ఎడల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళు 2023-24 సంవత్సరాలకు గాను 24-25 సంవత్సరంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇవ్వని ఎడల కాంగ్రెస్ 4,100 కోట్లను మళ్ళీ ఈ యొక్క సంవత్సరం ఇవ్వకపోతే దగ్గర 8,200 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు మరి యాజమాన్యాలకు చెల్లించే బాధ్యత ఉండేది. దాంతో మరి తల్లిదండ్రులు, విద్యార్థులు మరి అదేవిధంగా యాజమాన్యాలు కూడా, విద్యార్థి సంఘాలు కూడా మరి పోయి ప్రభుత్వాలని నిరసనలు చేస్తే మొక్కుబడిగా 850 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మంజూరు చేసిండ్రు. అది కూడా మొన్న చివరి లాస్ట్ మంత్ 650 కోట్లు, అవి 250 కోట్లు పోయిన నెలలో చేసిండ్రు. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మరి అలా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మరి చదువుకొని రేపు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రులను పోషించి మరి స్థానికంగా మంచిగా బతుకుదామనే క్రమంలో వారి ఆశలను మరి అత్యాశలు చేసి ప్రభుత్వాలు వాళ్ళ పిల్లలను మానసికంగా చంపేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాం. అయ్యా, మీరు ఎవరైతే సీఎం గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఆయన చెప్పండి. ఇక్కడ మన కాంగ్రెస్ నాయకులు కూడా స్థానికంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా యాజమాన్యాలు ఫీజులకు ఒత్తిడి చేస్తారా లేదని మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా పేద విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడి గురి అయ్యి వాళ్ళ తల్లిదండ్రులను అమ్మ మేము కాలేజీలకు వెళ్ళాం, మనం యాజమాన్యాలు తిడుతున్నారు, సార్లు తిడుతున్నారు అని చాలా బాధపడుతున్న సందర్భాలు మా దగ్గరికే కోకూరలు వచ్చినాయి. కావున మరి వివేక్ గారు కూడా దీనిపై దృష్టి పెట్టి వెంటనే ఏదైతే సీఎం గారికి ఆయన దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ యాజమాన్యాలతోటి, ఏదైతే కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి మరి విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం మరి మంత్రి గారికి ఎంతైనా ఉందని మేము తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా మేము ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారికి దీనిపై అంటే ఈ యొక్క సమాచారాన్ని స్థానిక కలెక్టరేట్గా తెలియజేయాలని చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసే విధంగా మేము ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ విద్యార్థులను యాజమాన్యాలు ఒత్తిడి గురి కాకుండా చూడాలని మేము మంత్రి గారిని కోరుతూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. విడుదల చేయాలి, విడుదల చేయాలి. తీసుకోపోతాను.